హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్వై వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బీరకాయ పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేసుకొని పచ్చడిలోకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం సాయిగుళ్ళు, కరివేపాకు, అవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా ఏగేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవడం వల్ల. అవన్నీ ఏగేదాకా ఇలా స్లోగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఏగినాక అన్నీ పక్కకి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా ముక్కలన్నీ మంచిగా కలిసేదాకా కలుపుకుని మూత పెట్టేసి 5 minutes ఆగాలి ఫ్రెండ్స్. A few moments later. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉడికినాక తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి మనం అవి ఫస్ట్ వేపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టి రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ బీరకాయ ముక్కలు ఉడికేలోపు ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా తయారైంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. 12 seconds later. ముక్కలు ఉడికినాయో లేదో చూడాలి ఫ్రెండ్స్. బీరకాయల్లో వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేపుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినాక వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా ఉడికిపోయింది. బీరకాయలు దాంట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మొత్తం గ్రైండ్ అయిన తర్వాత అట్లా వచ్చింది. తర్వాత దాన్ని పోపు చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి పిడిగా పక్కకు తీసుకొని పోపు చేసుకున్న తర్వాత ఆనియన్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ కలుపుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन